నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి ఆధునిక భారతదేశ చరిత్ర చాలా అంటే చాలా ముఖ్యం గదా. అవును, ఖచ్చితంగా. సిలబస్లో దీనికి మంచి వెయిటేజ్ ఉంటుంది. అయితే ఈరోజు మనం మన దగ్గర ఉన్న సోర్సెస్ ఆధారంగా, ముఖ్యంగా పరీక్షల కోసం యూరోపియన్ల రాక నుండి మన స్వాతంత్ర్యం వరకు జరిగిన ముఖ్యమైన విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. మంచి ఆలోచన. ఏవి ముఖ్యం, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ముఖ్యం. అవును, అంటే కేవలం డేట్సు, పేర్లు కాదు, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దాని ప్రభావం ఏంటి, వీటిమీద దృష్టి పెట్టాలి. సరిగ్గా చెప్పారు. పోర్చుగీస్ వాళ్ళు, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వీళ్ల రాక దగ్గర్నుండి మొదలుపెట్టి స్వాతంత్ర్యం వరకు మధ్యలో బ్రిటిష్ వాళ్ల పాలన, 1857 తిరుగుబాటు, జాతీయోద్యమం, చాలా విషయాలున్నాయి. అవును, చాలా విస్తృతమైన కాలమిది. సరే, మరి మొదలు పెడదామా? యూరోపియన్లు చాలామంది వచ్చారు కదా. పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్. వీళ్లలో ఇంగ్లీష్ వాళ్ళు ఎలా పైచేయి సాధించారు? ముఖ్యంగా ఫ్రెంచ్ వాళ్లతో వాళ్ల పోటీ ఎలా ఉండేది? మంచి ప్రశ్న. మొదట్లో అందరూ వ్యాపారం కోసమే వచ్చినా త్వరలోనే వాళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇంగ్లీష్ వాళ్లకి, ఫ్రెంచ్ వాళ్లకి మధ్య దక్షిణ భారతదేశంలో అంటే కర్ణాటక ప్రాంతంలో 3 యుద్ధాలు జరిగాయి. అవేనా కర్ణాటక యుద్ధాలు అంటారు? అవును, అవే. ఈ యుద్ధాల్లో ఇంగ్లీష్ వాళ్లు గెలవడానికి కొన్ని కారణాలున్నాయి. వాళ్ల నావిక బలమొకటి, ఆర్థికంగా వాళ్లు బలంగా ఉండటం, ఇంకా రాబర్ట్ క్లైవ్ లాంటి సమర్థులైన నాయకులుండటం. ఇవన్నీ కలిసొచ్చాయి. ఫ్రెంచ్ వాళ్లు ఓడిపోయారు. ఓ సరే, అంటే అక్కడితో వాళ్ల ఆధిపత్యం మొదలైందన్నమాట. మరి బెంగాల్ వైపు ఎలా వెళ్లారు? ప్లాసీ, బక్సర్ యుద్ధాలంటారు కదా, ఇవి చాలా కీలకమా? చాలా అంటే చాలా కీలకం. ప్లాసీ యుద్ధం 1757, ఆ తర్వాత బక్సర్ యుద్ధం 1764. ఇవి కేవలం సైనిక విజయాలు కాదు, వీటితో బెంగాల్ లాంటి ధనిక ప్రాంతం వాళ్ల చేతుల్లోకి వచ్చింది. రాజకీయంగా, ఆర్థికంగా వాళ్లకు పూర్తి కంట్రోల్ దొరికింది. బక్సర్ తర్వాత ద్వంద్వపాలన అంటారు కదా, అదేంటి? ద్వంద్వపాలన అంటే పరిపాలనా బాధ్యత నవాబుది, కాని పన్నులు వసూలు చేసుకునే అసలు అధికారం అంతా కంపెనీ చేతుల్లో ఉండటం. దీనివల్ల బెంగాల్ని బాగా దోచుకున్నారు. ఓకే. అలాగే సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, ఇవి కూడా వింటాం. ఇవి వాళ్ల విస్తరణకు ఎలా ఉపయోగపడ్డాయి? ఇవి చాలా తెలివైన, కొన్నిసార్లు కఠినమైన పద్ధతులు. వెల్లెస్లీ తెచ్చిన సైన్య సహకార పద్ధతి, సబ్సిడియరీ అలయన్స్ అంటే బ్రిటిష్ సైన్యాన్ని దేశీయ రాజుల రాజ్యంలో ఉంచుతారు. ఖర్చు రాజుదేనా? అవును, ఖర్చు మొత్తం ఆ రాజే భరించాలి. అంతేకాదు, బ్రిటిష్ వాళ్ల అనుమతి లేకుండా వేరే యూరోపియన్లతో గాని, ఇతర భారతీయ రాజులతో గాని ఆ రాజు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే మెల్లగా వాళ్ల స్వాతంత్ర్యాన్ని లాగేసుకోవడమన్నమాట. ఖచ్చితంగా. ఇక డల్హౌసీ తెచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇంకా దూకుడుగా ఉండేది. అదెలా? ఎవరైనా రాజుకు సహజ వారసులు అంటే కొడుకులు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది. లేదా పాలన సరిగా లేదనే కారణం చెప్పి కూడా కొన్ని రాజ్యాలను కలిపేసుకున్నారు. ఓ, సతారా, ఝాన్సీ లాంటివి ఇలాగేనా? అవును, సతారా, నాగ్పూర్, ఝాన్సీ ఇలా చాలా రాజ్యాలను విలీనం చేసుకున్నారు. ఈ విధానాలు రాజుల్లో తీవ్రమైన అసంతృప్తిని పెంచాయి. ఇది 1857 తిరుగుబాటుకు ఒక ముఖ్య కారణం కూడా. కాబట్టి పరీక్షల కోణంలో ఈ 2 సిద్ధాంతాలు, వాటి ఉద్దేశ్యాలు, ప్రభావాలు చాలా ముఖ్యం. సరే, వాళ్ళు అధికారమైతే సంపాదించారు, కాని దాని ప్రభావం అంటే జనాల మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడింది? ఈ సంపద తరలింపు సిద్ధాంతం, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ లాంటివి ఉన్నాయి కదా. అవును, బ్రిటిష్ ఆర్థిక విధానాల ప్రభావం చాలా తీవ్రమైనది. స్థూలంగా 3 దశలు చూడొచ్చు. మొదటి దశలో సుమారు 1757-1813 కేవలం కంపెనీ లాభాలే ముఖ్యం, వాణిజ్య దోపిడీ జరిగింది. తర్వాత రెండో దశ 1813-1858 స్వేచ్ఛా వాణిజ్య దశ. అప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకులిచ్చే ప్రదేశంగా, వాళ్ల వస్తువులు అమ్ముకునే మార్కెట్గా మార్చేశారు. అంటే మన పరిశ్రమలు దెబ్బతిన్నాయా? అవును, ముఖ్యంగా మన చేనేత, ఇతర కుటీర పరిశ్రమలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇక మూడో దశ 1858 తర్వాత ఆర్థిక సామ్రాజ్యవాదం. రైల్వేలు, బ్యాంకులు లాంటి వాటిల్లో బ్రిటిష్ పెట్టుబడులు వచ్చాయి, కాని వాటి లాభాలన్నీ మళ్లీ ఇంగ్లాండ్కే వెళ్లిపోయాయి. దాదాభాయ్ నౌరోజీ చెప్పిందిదేనా? డ్రెయిన్ ఆఫ్ వెల్త్. సరిగ్గాదే. భారతదేశ సంపద
పన్నులు, లాభాలు, జీతాల రూపంలో ఇంగ్లాండ్కు తరలిపోవడమే తప్ప దానికి బదులుగా మన దేశానికి ఏమీ రాకపోవడం ఇది దేశాన్ని పేదరికంలోకి నెట్టింది. దీనికి తోడు భూమి శిస్తు విధానాలు కూడా జమీందారీ, రైత్వారీ అంటారు. అవును, బెంగాల్లో జమీందారీ శాశ్వత శిస్తు విధానం పర్మనెంట్ సెటిల్మెంట్, దక్షిణాన రైతువారి, వాయువ్య ప్రాంతాల్లో మహల్వారి. ఈ పద్ధతులు రైతుల మీద విపరీతమైన భారం మోపాయి. చాలామంది రైతులు అప్పులపాలయ్యారు. వ్యవసాయం, వాణిజ్య పంటల వైపు మళ్లినా లాభం రైతులకు రాలేదు. ఇంత ఆర్థిక దోపిడీ, ఈ విధానాలు ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తి పెంచుంటాయి కదా. ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనలో లోపాలు, సైన్యంలో భారతీయుల పట్ల వివక్ష, మన మత, సామాజిక విషయాల్లో వాళ్లు జోక్యం చేసుకోవడం, ఈ రాజ్య సంక్రమణ లాంటివి అన్నీ కలిసి ప్రజల్లో, ముఖ్యంగా సిపాయిల్లో తీవ్రమైన కోపాన్ని, అసంతృప్తిని నింపాయి. అదే 1857 తిరుగుబాటుకు దారితీసిందా? అవును, అదే చివరికి 1857లో పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మారింది. దీన్నే కొందరు సిపాయిల తిరుగుబాటు అంటారు, కొందరు మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అని కూడా అంటారు. 1857 తిరుగుబాటు మన చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అంటారు. దానికి కారణాలేంటి? ఎందుకు ఫెయిల్ అయింది? దాని ప్రాముఖ్యతేంటి? దేశం మొత్తం దీనిలో పాల్గొనలేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం, పంజాబ్, బెంగాల్ లాంటి ప్రాంతాలు దూరంగా ఉన్నాయి. విద్యావంతులు, చాలామంది రాజులు కూడా పాల్గొనలేదు. రెండోది, తిరుగుబాటు చేసిన వాళ్ల మధ్య సరైన సమన్వయం లేదు, ఒకే లక్ష్యం లేదు. వాళ్ల దగ్గర ఆధునిక ఆయుధాలు లేవు. బ్రిటిష్ వాళ్లతో పోలిస్తే నాయకత్వం కూడా బలహీనంగా ఉంది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అవును, వాళ్లకు మంచి సైనిక బలం, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. అయినా సరే ఈ తిరుగుబాటు బ్రిటిష్ వాళ్లని బాగా భయపెట్టింది. దాని ఫలితమేంటి? పెద్ద ఫలితమేంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పోయింది. భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి, అంటే బ్రిటిష్ క్రౌన్ కిందకు వెళ్ళిపోయింది. పరిపాలనలో, సైన్యంలో చాలా మార్పులు చేశారు. ఓ, అంటే కంపెనీ రూల్ ఎండ్ అయి క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. 1858 తర్వాత ఎలాంటి మార్పులొచ్చాయి? పరిపాలన, విద్య, సమాజం వీటిపై ప్రభావం ఎలా ఉంది? పరిపాలనలో అయితే లండన్లో భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే కొత్త పదవిని సృష్టించారు. ఇక్కడ గవర్నర్ జనరల్కి వైస్రాయ్ అని బిరుదిచ్చారు. పరిపాలనను ఇంకా కేంద్రీకృతం చేశారు. కానీ లార్డ్ రిపన్ కాలంలో స్థానిక ప్రభుత్వాలకు కొంచెం ప్రాధాన్యత పెంచే ప్రయత్నం చేశారు. మరి సైన్యంలో? సైన్యంలో భారతీయుల సంఖ్య తగ్గించి యూరోపియన్ల సంఖ్య పెంచారు. ముఖ్యమైన పదవుల్లో వాళ్లనే పెట్టారు. సివిల్ సర్వీసెస్లో భారతీయులకు అవకాశమిచ్చినా పెద్ద పోస్టుల్లో వివక్ష ఉండేది. విద్యా విధానంలో కూడా మార్పులొచ్చాయా? వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్ లాంటివి. అవును, మెకాలే తర్వాత ముఖ్యమైనది వుడ్స్ డిస్పాచ్ 1854. దీన్ని భారత విద్యా విధానానికి మ్యాగ్నా కార్టా అంటారు. ఇది ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఒక ప్లాన్ ఇచ్చింది. ప్రాంతీయ భాషలకు కూడా కొంచెం స్థానం కల్పించింది. తర్వాత హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టింది. ఈ పాశ్చాత్య విద్య వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? రెండూ జరిగాయి. ఒకవైపు బ్రిటిష్ వాళ్లకు కావలసిన క్లర్క్లను తయారు చేసింది, మరోవైపు ఈ చదువుకున్న వాళ్లలోనే ఆధునిక భావాలు, జాతీయతాభావం పెరిగాయి. పత్రికల పాత్ర ఎలా ఉండేది? పత్రికలు చాలా కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చేశాయి. అందుకే బ్రిటిష్ వాళ్లు వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటి చట్టాలతో వాటిని అణుచువేయాలని చూశారు. ఇదే టైంలో సమాజంలో కూడా సంస్కరణలొచ్చాయా? రాజా రామ్మోహన్ రాయ్, వివేకానంద లాంటి వాళ్ళు సతీ సహగమనం, బాల్య వివాహాలు, కుల వ్యవస్థ లాంటి వాటిపై పోరాడారు. వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. ఈ సంస్కరణల వల్ల ఏం మారింది? ఇవి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నించాయి, హేతువాదాన్ని, మానవత్వాన్ని ప్రోత్సహించాయి, భారతీయుల్లో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మరి రైతులు, గిరిజనులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లు కూడా తిరుగుబాట్లు చేశారా? సంతాల్, ముండా తిరుగుబాట్లు అంటారా? అవును, బ్రిటిష్ వాళ్ల భూమి శిస్తు విధానాలు, అటవీ చట్టాలు రైతులను, గిరిజనులను చాలా దెబ్బతీశాయి. వాళ్ల భూములు పోయాయి, వాళ్ల సంప్రదాయ హక్కులు పోయాయి. దీంతో చాలా చోట్ల తిరుగుమాట్లు జరిగాయి. సంతాల్ తిరుగుబాటు, బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన ఉల్గులాన్ గొప్ప తిరుగుబాటు, కేరళలో మోప్లా రైతుల పోరాటాలు, ఇవన్నీ ముఖ్యమైనవి. అంటే ఈ సంస్కరణలు, కొత్త చదువులు, పత్రికలు,
బ్రిటిష్ వాళ్ల మీద అసంతృప్తి, ఈ రైతుల పోరాటాలు అన్నీ కలిపి ఈ జాతీయవాదం పుట్టుకొచ్చిందా? సరిగ్గా అదే. భారతీయుల్లో మనమంతా ఒకటే, మన దేశం మనమే పాలించుకోవాలి అనే భావన పెరిగింది. ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి వాళ్లు ఈ భావాలను వ్యాప్తి చేయడంలో ముందున్నారు. దీనికి ఒక ఆర్గనైజ్డ్ రూపమే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన. ఓకే. కాంగ్రెస్ స్థాపన. అక్కడ్నుంచి అసలు స్వాతంత్ర్య పోరాటం మొదలైందనుకోవచ్చు. కాంగ్రెస్లో మితవాదులు, అతివాదులు అనే 2 గ్రూపులుంటారు గదా, వాళ్ల మధ్య తేడా ఏంటి? అవును. మొదట్లో కాంగ్రెస్లో మితవాదుల ప్రభావం ఎక్కువ. గోఖలే, దాదాభాయ్ నౌరోజీ లాంటి వాళ్లు. వీళ్లు బ్రిటిష్ వాళ్ల న్యాయం మీద నమ్మకంతో శాంతియుతంగా, అంటే అర్జీలు పెట్టుకోవడం, విజ్ఞప్తులు చేయడం ద్వారా కొన్ని హక్కులు, సంస్కరణలు సాధించాలని చూశారు. వాళ్ల పద్ధతి ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అన్నమాట. అవును. కాని వాళ్ల ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. బ్రిటిష్ వాళ్ల అసలు రంగు బయటపడేసరికి కాంగ్రెస్లోనే కొంతమందికి ఈ పద్ధతి నచ్చలేదు. వాళ్లే అతివాదులు, ఎక్స్ట్రీమిస్ట్స్. లాల్ బాల్ పాల్, తిలక్, లాలా లజ్పత్రాయ్, బిపిన్ చంద్రపాల్ వీళ్లేనా? అవును, ముఖ్యంగా వాళ్లు. తిలక్ గారు స్వరాజ్యం నా జన్మహక్కు అన్నారు కదా. అతివాదులు బ్రిటిష్ వాళ్లను నమ్మలేదు. కేవలం వినతులతో లాభం లేదని, స్వరాజ్యం కోసం పోరాడాలని, ప్రజలను కదిలించాలని అన్నారు. వాళ్ల పద్ధతులు వేరుగా ఉండేవన్నమాట. అవును. బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం, జాతీయ విద్య లాంటివి ప్రోత్సహించారు. ఈ తేడాల వల్లే 1907 సూరత్ కాంగ్రెస్లో పార్టీ చీలిపోయింది. సరే, ఇక 1905 బెంగాల్ విభజన, ఆ తర్వాత స్వదేశీ ఉద్యమం. ఇక్కడ్నుంచి పోరాటం ఎలా సాగింది? ముఖ్యమైన దశలేంటి? మనం సులభంగా అర్థం చేసుకోవడానికి జాతీయోద్యమాన్ని 3 దశలుగా చూడొచ్చు. మొదటిది సుమారు 1905 నుంచి 1918 వరకు. బెంగాల్ విభజన దీనికి ఆజ్యం పోసింది. స్వదేశీ, బహిష్కరణ ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. ముస్లిం లీగ్ కూడా అప్పుడే ఏర్పడిందా? అవును, 1906లో. తర్వాత 1909లో మింటో మార్లే సంస్కరణలు వచ్చాయి. ఇవి మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలిచ్చి విభజన రాజకీయాలకు నాంది పలికాయి. ఇదే సమయంలో గదర్ పార్టీ లాంటి విప్లవ సంస్థలు కూడా మొదలయ్యాయి. తిలక్, అనీ బిసెంట్ హోం రూల్ ఉద్యమం నడిపారు. ఇక రెండో దశ గాంధీగారు ఎంటర్ అవ్వడం, 1919 నుంచి 1929 వరకు. అవును, ఇది గాంధీ యుగం ఆరంభం. ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రౌలత్ చట్టం, దానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆ తర్వాత జరిగిన జలియన్ వాలా బాగ్ దురంతం 1919 దేశాన్ని కదిలించాయి. సహాయ నిరాకరణ ఉద్యమం అప్పుడేనా? అవును, గాంధీజీ నాయకత్వంలో ఖిలాఫత్ ఉద్యమంతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమం 1920-22 పెద్ద ఎత్తున జరిగింది. కానీ చౌరీచౌరా సంఘటనతో దాన్ని ఆపేశారు. తర్వాత స్వరాజ్ పార్టీ వచ్చింది, సైమన్ కమిషన్ వ్యతిరేకత, నెహ్రూ రిపోర్ట్, చివరిగా 1929 లాహోర్ కాంగ్రెస్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం. ఇవన్నీ ఈ దశలోనే జరిగాయి. గాంధీజీ సత్యాగ్రహం, అహింస ఇవి కొత్త పద్ధతులు కదా? అవును. ఇని బ్రిటిష్ వాళ్లని ఇబ్బంది పెట్టాయి, పోరాటానికి కొత్త రూపమిచ్చాయి. ఇక మూడో దశ చివరిది, 1930 నుంచి 1947 వరకు స్వాతంత్ర్యం వైపు ఎలా వెళ్ళింది? ఈ దశలో పోరాటం ఇంకా తీవ్రమైంది. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం లేదా డండీ యాత్రతో శాసనోల్లంఘన ఉద్యమం 1930-31 మొదలుపెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. కమ్యూనల్ అవార్డ్, పూనా ఉడంబడిక ఇవి కూడా అప్పుడేనా? అవును. కమ్యూనల్ అవార్డ్తో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే గాంధీజీ నిరాహార దీక్ష చేశారు. తర్వాత అంబేడ్కర్ గారితో పూనా ఉడంబడిక 1932 కుదిరింది. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది, రాష్ట్రాలకు కొంత స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. ఇక క్విట్ ఇండియా ఉద్యమం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయ్యాక గాంధీజీ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా, భారత్ ఛోడో పిలుపునిచ్చారు. డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి అన్నారు. ఇది చాలా తీవ్రమైన ఉద్యమం. సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్. అవును. మరోవైపు బోస్గారు ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏతో సైనిక పోరాటం చేశారు. యుద్ధం తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. క్యాబినెట్ మిషన్ వచ్చింది, కానీ విఫలమైంది. దేశ విభజన డిమాండ్ పెరిగింది. మత ఘర్షణలు జరిగాయి. చివరికి మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా దేశ విభజనతో పాటు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న. అబ్బా,
ఎంత పెద్ద ప్రయాణం! ఈ దశలన్నింటిలో పోరాట పద్ధతులు, నాయకులు, చట్టాలు చాలా ఉన్నాయి. పరీక్షల కోసం వీటన్నిటినీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? నిజమే, చాలా సమాచారముంది. అయితే కేవలం బట్టి పట్టడం కాదు ముఖ్యం, వాటి మధ్య లింక్ అర్థం చేసుకోవాలి. గాంధీజీ పద్ధతులు ఎందుకు సక్సెస్ అయ్యాయి? భగత్ సింగ్ లాంటి వాళ్ల మార్గం ఎందుకు వేరు? కాంగ్రెస్ లీగు సంబంధాలు ఎలా మారాయి? విభజనకు కారణాలేంటి? ముఖ్యంగా ఆ చట్టాలు 1909, 1919, 1935. అవును, వాటి ముఖ్య లక్షణాలేంటి? వాటి ప్రభావమేంటి? ఉదాహరణకు 1909 అంటే మత నియోజకవర్గాలు, 1919 అంటే రాష్ట్రాల్లో ద్వంద్వపాలన, 1935 అంటే ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి. ఇలా కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ, పటేల్, అంబేడ్కర్, బోస్ లాంటి ఇతర నాయకుల పాత్ర కూడా ముఖ్యం. ఇంత సమాచారాన్ని మేనేజ్ చేయడం కష్టమే. పరీక్ష రాసేవాళ్లకి ఏమైనా స్టడీ టిప్స్ ఉన్నాయా? దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మంచి ప్రశ్న అడిగారు. ముందు చెప్పినట్టు బట్టి పద్ధతి వదిలేయాలి. ఎందుకు, ఎలా, ఫలితమేంటి అనే ప్రశ్నలు వేసుకోవాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలి. అంటే ఫలానా ఆర్థిక విధానం వల్ల తిరుగుబాటు వచ్చిందా, లేదా ఫలానా చట్టం వల్ల విభజన ఆలోచన పెరిగిందా, ఇలా అన్నమాట. ఖచ్చితంగా. కొన్ని టాపిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళ ముఖ్య విధానాలు, 1857 తిరుగుబాటు, సంస్కరణ ఉద్యమాలు, జాతీయోద్యమం, ముఖ్యంగా 1905, 1947 మధ్య దశలు, ఉద్యమాలు, నాయకులు, చట్టాలు, గాంధీజీ పాత్ర, విభజన కారణాలు, ఇవి చాలా ముఖ్యం. నోట్స్ రాసుకోవడం, టైమ్లైన్స్ వేసుకోవడం హెల్ప్ అవుతుందా? చాలా హెల్ప్ అవుతుంది. చదివేటప్పుడే షార్ట్ నోట్స్ రాసుకుంటే రివిజన్ ఈజీ అవుతుంది. టైమ్లైన్స్ వేసుకుంటే సంఘటనల క్రమం బాగా గుర్తుంటుంది. డేట్స్, ఈవెంట్స్, వ్యక్తులు ఇలా లింక్ చేస్తూ చార్ట్స్ వేసుకోవచ్చు. పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది. ఇంకేమైనా సలహాలు? చరిత్రను కేవలం గతంలాగా చూడకుండా ఇప్పటి పరిస్థితులతో కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పటి వలసపాలన ప్రభావం ఇప్పటికీ మన సమాజం, ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉందో ఆలోచించవచ్చు. అప్పుడు విషయం ఇంకా బాగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, వాళ్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మంచిదే. మన అవగాహన పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రెగ్యులర్ రివిజన్, అది మర్చిపోకూడదు. చాలా స్పష్టంగా చెప్పారు. యూరోపియన్ల రాక నుండి స్వాతంత్ర్యం వరకు ఆధునిక భారతదేశ చరిత్రలోని ముఖ్యమైన విషయాలు పరీక్షల కోసం ఎలా చదవాలో బాగా వివరించారు. ఇది వింటున్న అభ్యర్థులకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించండి. మన స్వాతంత్ర పోరాటంలో ఎన్నో దారులున్నాయి. మితవాదులు, అతివాదులు, గాంధీజీ అహింస, విప్లవకారులు, అంబేడ్కర్ సామాజిక న్యాయ పోరాటం, ఇలా ఎన్నో. ఈ భిన్న మార్గాల మధ్య ఉన్న సంక్లిష్టతను అర్థం చేసుకోవడం, ఈరోజు మన ప్రజాస్వామ్యం, మన సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది? దీని గురించి ఆలోచిస్తే మన అన్వేషణకు ఇదొక కొత్త దారి చూపించవచ్చు.